అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం. ఈరోజు మాఘమాసం సందర్భంగా మా ధర్మవరంలో గాంధీనగర్లో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నాను. ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది లోపలికి వెళ్ళి స్వామివారు వీలైతే స్వామివారి మాటల్లో కనుక్కుందాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూశారు కదా, స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా. ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అనేది ఆ గుడి పెద్దలు ఉన్నారండి, వారి మాటల్లో మీరే ఒకసారి వినండి. ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది. ఓం నమ శివాయ. నా పేరు చట్టా లక్ష్మీనారాయణ. నేను ఉండేది గాంధీనగర్, ధర్మవరం. ఈ గుడి ఫస్ట్ నుంచి సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది పూర్వీకులు కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు నిర్మించబడిన ఈ గుడి ఆనవాయిలది. ఆ రోజున పెట్టిన పేరే సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేసి. మనము గవర్నమెంట్ ప్రకారము చూస్తే దాదాపుగా 100 సంవత్సరముల కిందటే ఈ గుడి నిర్మాణం అయింది. కానీ అనుకోని కారణాల వల్ల శిథిలావస్థకి చేరింది. తర్వాత 87, 86 అంటే 1987, 86లో ఒక చిన్న ఇక్కడ వచ్చేసి ఒక తోట ఉండేది. ఇక్కడ వచ్చేసి ఒక నందీశ్వరునికి బరుగొడ్లు అంటే కట్టించుకుంటూ, ఒక చిన్న ఆంజనేయ విగ్రహానికి బరుగొడ్లు కట్టేసుకుంటూ ఈ శిథిలావస్థలో ఉన్న గుడి. అప్పుడు మేము ఈ పెద్దోళ్ళంతా కలిసి, పుర ప్రజలు కలిసి, ఎందుకు ఇది ఇలా ఉంది అని వాళ్ళు ప్లాట్లు పెట్టి అమ్ముతా ఉంటే, అయ్యా ఇది గుడి ఉంది పూర్వపురాలుగా అని చెప్పేసి దీనికి అంతా చూస్తే ఇది సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి ఆనాడే స్థాపించి రికార్డు ప్రకారము ఉన్న గుడి ఇది. అప్పుడు ఏం చేసినామంటే అందరము కలిసి కూర్చొని పెద్దవాళ్ళంతా ఇది గుడికి కావాలా అని చెప్తే వాళ్ళు సరే ఓకే మీరు గుడి చేసుకోండి అంటే, అప్పుడు శిథిలావస్థలో ఉన్న గుడిని చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక పటము పెట్టి దాతల సహకారంతో డైలీ దాదాపుగా 2 సంవత్సరంలో నేనే లోపల గర్భుడిలో కేవలం ఒక శివలింగం పటం పెట్టి పూజ చేస్తూ వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ లాస్ట్కి ఇది శిథిలావస్థలో ఉంది గుడి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి పెద్దలు దాత సహకారము ప్రజలతో ఆ రోజు దాన్ని శిథిలావస్థలో గుడినంతా ఇది చేసి 2002 17/2/2002లో గుడిని పునఃప్రతిష్ఠ చేసినాం. అప్పటి నుంచి దీదోపమానంగా వెలుగుతూ దినదిన అభివృద్ధితో చెందుతూ భక్తుల సహకారము పుర ప్రజల సహకారముతో ఈ రోజు వరకు కూడా నిత్య నైవేద్యాలతో ప్రతిరోజు స్వామికి కైంకర్యం ఇస్తూ ఈరోజు కూడా దివ్యోమానంగా పూజలు చేయడము జరుగుతుంది. ఇది అందరి సహకారము, పుర ప్రజల సహకారము, భగవంతుని ఆశీర్వాదముతో మేము ముందుకు వెళ్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు శీలా శ్రీనివాసులు. ఈ గుడి గురించి ఇందాక చట్టా లక్ష్మణ గారు వివరించినట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు శివరాత్రికి మరియు కార్తీక మాసంలో విశేషంగా పూజలు నిర్వహించబడును, ప్రత్యేక పూజలు చేయబడును. కార్తీక మాసంలో భక్తుల సహకారంతో ఉదయం ప్రతిరోజు 5 గంటల నుండి సాయంత్రం కార్తీక దీపారాధన, ఆకాశ దీపోత్సవము, అలాగే కార్తీక మాసం చివరి 2వ రోజు ముందుగా హోమాలు కూడా నిర్వహించబడును. ఇంకా శివరాత్రి రోజు 4 జాములు శివరాత్రితో అభిషేకాలతో పాటుగా వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరపబడును. కార్తీక మాసం ప్రత్యేకించి భజన బృందంతో కూడా భజన చేయించబడును. దీనికి తోడుగా మనకు ప్రతి నెల సంకష్టహార చవితి రోజున మహాగణపతి హోమము మరియు తదుపరి గణేశ అభిషేకము, తరువాతి ప్రతి త్రయోదశి రోజు నందీశ్వర అభిషేకము ప్రదోష సమయంలో చేయబడును. తర్వాత ప్రతి మాస శివరాత్రి రోజు మృత్యుంజయ హోమము, తదుపరి శివ రుద్రాభిషేకం కూడా నిర్వహించబడును. ఈ కార్యక్రమం అంతా
అర్చకులు ప్రధాన అర్చకులు ప్రసన్న అయ్యర్ వారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడుతున్నది. దీనికి భక్తులు మరియు కమిటీ సభ్యులు వీరు బాగా సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విన్నారు కదా ఫ్రెండ్స్, గుడి పెద్దల మాటల్లో ఈ టెంపుల్ యొక్క విశిష్టత, అక్కడ జరిగే పూజ కార్యక్రమాల వివరాలు కూడా చెప్పారు కదండి. మీకు వీలైతే కంపల్సరీగా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి. అంతేకాకుండా నేను చేసే ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు చేసే ఒక ప్రతి లైక్ నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. ఓం నమ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.